ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద పోటెత్తింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. బ్యారేజ్ నుండి 3.8 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ వాతావరణం అనుకూలించడంతో భారీ వర్షాలు పడుతున్న పరిస్థితి ఉంది. ఈ భారీ వర్షాలకి ప్రకాశం బ్యారేజీ ఊవెత్తున పొర్లి పొంగుతున్న పరిస్థితి అయితే ఏర్పడింది. ముఖ్యంగా ప్రకాశం బ్యారేజీ వద్ద అయితే మొదటి ప్రమాద హెచ్చరికను నిన్న సాయంత్రం అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో రాబోతుందనే ముందు సమాచారంతో కొంత నిన్న రాత్రికే పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్న క్రమంలో అధికారులు అయితే మొత్తానికి మొదటి ప్రమాద హెచ్చరికనైతే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రకాశం బ్యారేజీకి క్రమక్రమంగా కూడా వరద ప్రవాహం పెరుగుతూ ఉండటం కూడా దీనికి ప్రధాన కారణమైంది. ప్రకాశం బ్యారేజీకి ప్రస్తుతానికి 3,10,000 చిల్లర క్యూసెక్కుల వరద నీరు అయితే వచ్చి చేరుతుంది. ఇది ఇంకా మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. మరోపక్క ప్రధానంగా నాగార్జున సాగర్ గాని దాని కింద ఉన్న పులిచింతల ప్రాజెక్టులు గాని అలాగే మరొక ప్రాజెక్టు గాని 3 ప్రాజెక్టులు కూడా నిన్ను కుండలాగా ప్రవహించటం, వరద భారీ వర్షాలకు సైతం వరద నీరు ఎక్కువ వచ్చి చేరటం, దీంతో మరింత వరద ప్రవాహం పెరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. దీంతో మొత్తం దగ్గర 69 గేట్లను కూడా పూర్తి స్థాయిలో 7,97,000 క్యూసెక్ల ఆ నీటిని అయితే అధికారులు దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ ఎగువ నుంచి పులిచింతల వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వరద ఉధృతి మరింత పెరుగుతున్న నేపథ్యంలో మరొక 2-3 గంటల్లో ప్రకాశం బ్యారేజీకి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారా అన్న అవకాశం ఉన్నప్పటికే గుంటూరు, విజయవాడ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీగా వర్షం పడటం, మొన్న రాత్రి 12 గంటల నుంచి నిన్న మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా వర్షం నాన్ స్టాప్ గా పడుతుండటం, భారీగా వర్షపాతం నమోదైన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు. అలాగే నదీ పరివాహక ప్రాంత ప్రజలను కూడా కొంత మేరకు అప్రమత్తం చేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లో లంక గ్రామాల్లో గానీ లంక పొలాల్లో కూడా ఎవరు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మత్స్యకారులు కూడా ఎవరు వేటకు వెళ్లొద్దని కూడా అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా లోతట్టు లంక ప్రాంతాలు మొత్తం ప్రజలను కూడా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తుంది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కలెక్టర్లు నేటి ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా లంక ముంపోయిన గ్రామాల్లో పర్యటిస్తున్నారు. పర్యటించి వారికి అక్కడ ఆహార పరంగా, నీటి పరంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రభుత్వ యంత్రాంగం చేసే విధంగా కూడా జిల్లా కలెక్టర్లు సూచనలు సలహా ఇస్తున్నారు. అలాగే వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఉంచేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ముంపు గ్రామాలకు జిల్లా కలెక్టర్లే స్వయంగా తిరుగుతున్నారు. మోగాళ్ళ ఎత్తున నీటిలో కలెక్టర్లు స్వయంగా వెళ్లి పరిసర ప్రాంతాలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు సలహాలు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా విజయవాడ నుంచి మొదలు పెట్టుకుంటే యనమల కుదురు, పెద్ద పులిపాక, అదేవిధంగా లంక గ్రామాలైన కృష్ణా జిల్లాకు సంబంధించి పామూరు నియోజకవర్గంలోని తోడేలు దిబ్బలంక, కనిగిరి లంక, పాములు లంకలో వరదలోనే ప్రస్తుతం లంక ప్రజలు మునిగి ఉన్నారు. వాళ్ళకి మోకాలెత్తులోతున నీళ్ళైతే ఉన్న పరిస్థితి అయితే ఏర్పడింది. అక్కడ ప్రజలు పనికి వెళ్లాలన్నా, పిల్లలు బడికి వెళ్లాలన్నా గానీ వరద సమయంలో పడవ ప్రయాణమే దిక్కుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే లంక పరిస్థితి కొంత మేరకు. నాగేశ్వరరావు, అయితే కరకట్ట పరిస్థితి ఏంటి? కరకట్ట సమీప ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు చేపట్టారు అధికారులు?
ప్రస్తుతానికి ఆ కరకట్ట వద్ద అయితే వరద ప్రవాహం ఉధృతి అయితే కొనసాగుతూ ఉంది. కరకట్ట మీదకి ప్రధానంగా కూడా ఆ నీటి ప్రవాహం పెరుగుతున్న కొద్దీ కరకట్టలో కూడా నీరు వచ్చే పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ కొద్దిసేపటి క్రితం నుంచి అంటే దాదాపుగా ఈ రోజు ఉదయం నుంచి వర్షాలు పడకపోవటం, వర్షాలు ఆగిపోవటం, ముఖ్యంగా ఇటు ఎన్టీఆర్ జిల్లాలో గాని మరోపక్క గుంటూరు జిల్లాలో గాని ఈ రెండు జిల్లాలలో కురిసిన వర్షమే ఇటు పక్క నాగార్జున సాగర్ ద్వారా అలాగే పులిచింతల ప్రాజెక్టు ద్వారా ప్రకాశం బ్యారేజీకి వచ్చే పరిస్థితి ఉంది. అలాగే విజయవాడ చుట్టుపక్కల పడింది కూడా ప్రకాశం బ్యారేజీలోకి వర్షం వచ్చే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ పైనుంచి వచ్చే ఎగువ ప్రాంత శ్రీశైలం నుంచి వచ్చే ప్రవాహం కొంత మేరకు నాగార్జున సాగర్ లో తగ్గటం, అలాగే పల్నాడు గుంటూరు జిల్లాలో ఆ వర్షాలు ఆగిపోవటం, అలాగే ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఈ నేటి తెల్లవారుజాము నుంచి వర్షాలు ఆగిపోవటం వల్ల కొంత మేరకు ఆ ప్రకాశం బ్యారేజీలోకి వస్తున్న వరద ఉధృతి కొంత మేరకు తగ్గిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఆ కరకట్ట ఆ సమీప ప్రాంతాలు కొంత మేరకు నీటిని తాకి ఆ లైట్ కి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అది కూడా మరి కొద్దిసేపట్లో ఆగిపోయే పరిస్థితి అయితే కనపడుతుంది. దీనికి ప్రధానంగా నేటి ఉదయం నుంచి వర్షాలు ఆగిపోవటం ప్రధాన కారణంగా కనపడతా ఉంది. అనుష. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.